హాయ్ అండి, నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు గీత. ఈరోజు వీడియోలో హౌ టు అవాయిడ్ ప్లాస్టిక్ని ఎలా అవాయిడ్ చేయాలి అన్నది నేను మీకు ఈ వీడియోలో చూపించబోతున్నానండి. ప్రొడక్ట్స్ అన్నీ అమెజాన్లో తెప్పించాను. ఫ్యూ ప్రొడక్ట్సే. నెక్స్ట్ వీడియోస్లో, అప్కమింగ్ వీడియోస్లో కూడా చాలా వరకు ప్లాస్టిక్ని ఎలా అవాయిడ్ చేయాలి అనేవి నేను చూపించడానికి ట్రై చేస్తూ ఉంటాను. సరే, ఇక లేట్ చేయకుండా వీడియోని నేను స్టార్ట్ చేసేస్తాను. ఈ వీడియో స్టార్ట్ చేయడానికి ముందు ఒక 2 మాటలు చెప్తానండి. ప్లాస్టిక్ ఈజ్ ఏ వెరీ వెరీ డేంజర్ అండి. ప్లాస్టిక్ అన్నది వాడకూడదు. ప్లాస్టిక్ వల్ల చాలా అనారోగ్య సమస్యలు అనేటివి వస్తాయి. 1, 2, 3 అని చెప్పడానికి లేదండి, ఎన్నో సమస్యలు వస్తాయి. ఈ ప్లాస్టిక్ వాడటం వల్ల అర్థం పైన స్కిన్ డిసీజెస్ ఈ ప్లాస్టిక్ వాడటం వల్లే వస్తున్నాయండి. అలాగే క్యాన్సర్, అంతేకాదండి హార్ట్ అటాక్ కూడా ఈ ప్లాస్టిక్ వల్ల ఎక్కువ అయిపోతున్నాయి. హార్ట్ అటాక్స్ కూడా. అదేంటి హార్ట్ అటాక్స్ అని అంటారా? ప్రతిదానికి ఒక స్మెల్ ఉంటుందండి. అలాగే ప్లాస్టిక్ కూడా ఒక స్మెల్ అనేది ఉంటుంది. ఆ ప్లాస్టిక్ స్మెల్ అనేది మనిషికి కానీ వేటికి కానీ మంచిది కాదు. సకల జీవరాశులకు కూడా మంచిది కాదండి ప్లాస్టిక్ అన్నది. ప్లాస్టిక్ కాల్చేటప్పుడు వచ్చే పొగ ఉంటుంది కదా, ఆ పొగను పీల్చడం వల్ల హార్ట్ అటాక్ అనేది వస్తుందండి. ప్లాస్టిక్లో రకరకాల కలర్స్ వేసి తయారు చేసినవి వాడటం వల్ల క్యాన్సర్ అనేది వస్తుందండి. అలాగే స్కిన్ డిసీజెస్, చాలా రకాల అనారోగ్య సమస్యలను తెచ్చిపెడుతుంది ఈ ప్లాస్టిక్ అన్నది. సాధ్యమైనంత వరకు ప్లాస్టిక్ అన్నది అవాయిడ్ చేసుకుంటూ పోవాలండి. ఇంతకుముందు ప్లాస్టిక్ ఏం లేదు కదండి. కొంచెం కొంచెంగా వచ్చి అల్లుకుపోయింది. మొత్తం ప్రపంచాన్ని అంతా చుట్టేస్తోంది, అల్లుకుపోయింది ఈ ప్లాస్టిక్. అలాగే కొంచెం కొంచెంగా ప్లాస్టిక్ని అవాయిడ్ చేస్తూ చాలా వరకు ప్లాస్టిక్ అనేది లేకుండా చేసుకోవాలండి. సరే, ఇప్పుడు నేను ఆ ప్రొడక్ట్స్ చూపించేస్తాను. మార్నింగ్ లేస్తేనే ప్లాస్టికే వాడతామండి. నోట్లో పెట్టుకుంటాము, బ్రష్ చేస్తాము. మంచిది కాదండి ప్లాస్టిక్ బ్రషెస్ అనేటివి. నేను అందుకని చెప్పేసి బ్యాంబూ బ్రషెస్ అమెజాన్ నుంచి తెప్పించాను. ఇలా ఉంటుందండి ప్యాక్. ఒక్కొక్క దాంట్లో 3 ఉంటాయండి. ఒక్కొక్క దాంట్లో 3 ఉంటాయి. బ్యాంబూ బ్రషెస్ అండి ఇవి. మీకు దీని గురించి కాస్త చెప్తాను. ఇది చార్కోల్ బ్రిజల్స్ అండి. ఇవి సాఫ్ట్ ఇన్ఫ్యూజ్డ్ బ్రిజల్స్ అండ్ బ్యాంబూతో తయారు చేశారండి. నీమ్ వుడెన్ ఆయిల్ని ట్రీట్ చేస్తూ దీన్ని తయారు చేశారు. ఈ వుడ్ని యాంటీ ఫంగల్ అండి. చాలా సాఫ్ట్గా ఉన్నాయి ఈ బ్రిజల్స్ అనేటివి. వెయిట్లెస్ అండి, వెయిట్ లేదు, చాలా వెయిట్లెస్గా ఉన్నాయి. తర్వాత న్యాచురల్ అండి, ఇది ప్లాస్టిక్ కాదు. యాంటీ ఫంగల్ ఇలాంటి వాడటం వల్ల నేచర్కి దగ్గరగా ఉన్నామన్న ఫీలింగ్ అయితే ఖచ్చితంగా వస్తుందండి. ఎప్పుడైనా కానీ ఎవరైనా కానీ నేచర్కి దగ్గరగా ఉండాలి. నేచర్కి దగ్గరగా ఉన్నప్పుడు ఆ నేచర్ మనల్ని చూసుకుంటుంది. దీని కాస్ట్ కూడా చాలా తక్కువ అండి. ప్లాస్టిక్ బ్రషెస్ కంటే కూడా తక్కువ. ఆఫర్స్లో అయితే జస్ట్ 15 రూపీస్, 15 రూపాయలకే వచ్చేస్తుంది కాంబోలో తీసుకుంటే. చాలా బాగున్నాయండి ఈ బ్రషెస్.
మీకు నచ్చినట్లయితే మీరు పర్చేస్ చేసుకోండి. ఇలాంటివి వాడాలండి. హెల్త్ బాగుంటుంది, న్యాచురల్ కదా. ఈ బ్రషెస్ గురించి మీకు ఏమైనా డౌట్స్ వస్తే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను ఆన్సర్ అయితే ఇస్తాను. సరే, మరొక నెక్స్ట్ ప్రోడక్ట్ నేను చూపిస్తాను. చాలామంది ప్లాస్టిక్ కప్పులలో లేదా పేపర్ కప్పులలో కాఫీ టీలు తాగుతుంటారండి. ప్లాస్టిక్ కప్పులు వాడకూడదు, ఇప్పుడే చెప్పాను. తర్వాత అలాగే పేపర్ కప్స్ కూడా వాడకూడదండి. పేపర్ కప్స్ కదా, ప్లాస్టిక్ కాదు, ఎందుకు వాడకూడదు? పేపర్ కప్పు షేప్ రావటానికి గమ్ అనేది వాడతారండి. ఆ గమ్ము వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ. క్యాన్సర్ వస్తుంది. చాలా చోట్ల బ్యాన్ చేశారండి ఆ పేపర్ కప్స్ని కూడా. హాస్టల్స్లో, క్యాంపస్లలో చాలా చోట్ల బ్యాన్ చేసినారు పేపర్ కప్స్ని కూడా. అందుకని చెప్పేసి నేను ఒక ప్రోడక్ట్స్ తెప్పించానండి, చూపిస్తాను. ప్లాస్టిక్ కప్స్, పేపర్ కప్స్ వాడకూడదు, మంచిది కాదు ఆరోగ్యానికి. కాబట్టి నేను ఇది తెప్పించానండి. ఇదైతే మీరు చిన్న పర్సులో కానీలే పెట్టుకోవచ్చు. జెంట్స్ అయితే జోబులలో కూడా చక్కగా పడుతుంది, హ్యాండ్ బ్యాగ్లలో పడుతుంది, చిన్న పర్సులో సైతం ఇది బాగా పడుతుంది. అలాగే జోబులలో కూడా, జెంట్స్ జోబులలో కూడా చక్కగా పట్టేస్తుందండి. ఇలాంటి వాడటం వల్ల హైజీనిక్ని కూడా మెయింటైన్ చేసిన వాళ్ళు అవుతారు మీరు. ఇది ఏం లేదండి, ఇలా ఓపెన్ చేయటమే అంతే. చూడండి ఎలా ఉందో. తర్వాత ఇలా అనమాట, ఇలా అంటే ఇలా వచ్చేస్తుంది. కాస్త ఇలాంటి కొంచెం అలా తిప్పుకున్నామంటే టైట్గా కూర్చుంటుంది అనమాట. చూడండి ఎలా ఉందో లోపల. స్టీల్ కప్ అండి, బాగుంది, క్వాలిటీ బాగుంది, పెట్టుకోవచ్చు ఇలాగా. ఇందులో కాఫీ తీసుకోవచ్చు, కాఫీ, టీ, మిల్క్, బటర్ మిల్క్, జ్యూస్, వాటర్, ఎనీ మీ ఐడియా కోసం నేను చెప్తున్నాను. దీన్ని చాలా రకరకాలుగా దీన్ని వాడుకోవచ్చు. ఈ ప్రొడక్ట్స్ పైన మీకు ఏమైనా డౌట్ అనేది ఉంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను ఆన్సర్ ఇస్తాను. సాధ్యమైనంత వరకు ప్లాస్టిక్ అన్నది అవాయిడ్ చేయాలండి. ప్లాస్టిక్ అన్నది మనుషులకే కాదండి, నీటిలో జీవించేటువంటి జలచరాశులకు సైతం ఈ ప్లాస్టిక్ అన్నది మంచిది కాదు. ప్లాస్టిక్ ఈజ్ ఎ వెరీ వెరీ డేంజర్. స్టాప్ యూజింగ్ ప్లాస్టిక్ అండి. ప్లీజ్ అవాయిడ్ ప్లాస్టిక్. ప్లాస్టిక్ నిర్మూలన ప్రతి ఒక్కరి బాధ్యత. ప్లీజ్ అవాయిడ్ ప్లాస్టిక్. సరేనండి, మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. చెప్పటం మర్చాను, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. టేక్ కేర్, బాయ్ బాయ్.